నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన విముక్తి అనే కథను విందామా? మెడ మీద చెయ్యి వేసి విసురుగా బయటకు నెట్టి భళ్ళున తలుపులు మూసేసుకున్నాడు కుమారు. భర్త తోసిన తోపుకు పడబోయి ఎలాగో నిలదొక్కున్నది శారద. మూసుకున్న తలుపుల వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది ఒక్క క్షణం. ఆ పైన ద్వారబంధాన్ని పట్టుకుని కుప్పకూలినట్టుగా జారి కూర్చుండిపోయింది. గాయపడిన హృదయం తీవ్రంగా ఆక్రోశిస్తోంది కానీ బాహాటంగా కంటి వెంట నీటి చుక్క రాలడం లేదు. భరించనలవి కాని వ్యధతో వేదనతో మొహం మాత్రం పాలిపోయింది. తల గోడ కాంచి కళ్ళు మూసుకున్నది శారద. పక్కింటి కిటికీ తటపటాయిస్తూ తెరుచుకుని ఆదరాబాదరా మూసుకున్న సవ్వడి వినిపించింది. అప్పుడు నిండాయి శారద కనుకొలకలు. ఏ ఒడిదుడుకులు లేకుండా అతి సాధారణంగా బ్రతకాలనుకుందే తప్ప ఆకాశహర్మ్యాలకు ఆశపడలేదే. తన జీవితం ఎంత అస్తవ్యస్తమూ పరిహాసభాజనము అయిందేమిటి? ఇందులో తన తప్పిదమేమిటి? అతని బాధ్యత ఎంత? మీరేమీ సంశయించకండి నాన్న, నేను పూర్తిగా ఇష్టపడే చెప్తున్నాను. మీరు ఆ సంబంధం నిశ్చయం చేయండి అన్నది శారద. ఎటూ పాలుపోని స్థితిలో సతమతమవుతున్న తండ్రిని అభిమానంగా చూస్తూ. ఆమెకు తెలుసు, పెద్ద కూతురు శార్వాణి పెళ్లితోనే సగం కుదేలైనాడు తండ్రి. ఆ పైన 3 ఏళ్ల నుంచి పంటలు పండకపోవటంతో మరింత అప్పుల పాలైనాడు. పోనీ తనతో ఆయన బాధ్యతలు తీరిపోతాయా అంటే అదీ లేదు. తన తర్వాత పిల్ల శాంతి కూడా పెళ్లికి ఎదిగి ఉంది. మెడిసిన్ చదువుతున్న పెద్ద తమ్ముడికి నెల నెలా పెద్ద మొత్తాలు పంపవలసి ఉంది. 10th పాస్ అయిన ఆఖరివాడిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరమూ ఉంది. పెద్ద పెద్ద కోరికలు కోరి తనింకా ఆయన బరువు పెంచదలుచుకోలేదు. పెరి తల్లి, ఈ బడుగు తండ్రి ఇంతకంటే గొప్ప సంబంధం ఏం తేగలడులే అని సరిపెట్టుకుందామనుకుంటున్నావా అమ్మా? బాధగా అన్నారు సీతారామయ్య గారు. కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలనేది ఆయన సిద్ధాంతం. అలానే పెద్దపిల్ల శార్వాణికి వెతికి వెతికి ఆస్తిపరుడు, ఎంచి ఎంచి అందగాడు అయిన వరుణ్ణి తమకు మించిన సంబంధమే అయినా తెచ్చి పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకమైతే చెక్కు చెదరలేదు కానీ ఆర్థిక స్థితి మాత్రం ఆ ప్రయత్నాలకు దోహదపడటం లేదు. సరిపుచ్చుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నారు నాన్న? అతనికి ఏం లోపమని తలదించుకుంటూ అన్నది శారద. నిజమే, వరుడు కుమార్కి లోటేమన్నా ఉందా? ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కుమార్ అందగాడు కాదు, అలా అని వికారంగా ఏమీ ఉండడు. కొంతమందికి ఏ అవయవానికి అవయవం తగిన పరిమాణంలో తీరుగానే ఉన్నట్టున్నా మొత్తంగా కలిపి చూస్తే ఆ ఆకారం అంత ఇంపుగా ఉండదు. ఆ కోవలోని వాడే కుమారు. పెద్దల్లుడితో పోలిస్తే దివిటీ ముందు దీపంలా ఉంటాడు. ముఖ్యంగా స్వర్ణ ప్రతిమ లాంటి శారద పక్కన కట్టెపేడులా ఉంటాడు కుమారు. ఇక ఆస్తిపాస్తులు చూస్తే నెత్తిమీద జుట్టు తప్ప మరేం లేదు. ఈ మైనస్ పాయింట్ల మీద ప్లస్ పాయింట్ ఏమిటంటే అతనికి పర్మనెంట్ అయిన తాలూకా ఆఫీస్ ఉద్యోగం ఉంది. ఇంకొకటి, శారదను చూసి కట్నం మీరెంత ఇచ్చినా సరే అన్నాడు అతను. అదే శారదను అతనంటే మెత్తబరిచిన విశేషం. నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పకుండా ఉన్నదమ్మా అని అన్న సీతారామయ్య గారికి పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలన్న భార్య కూతురు ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు. శారద వివాహం కుమార్తో జరిగిపోయింది. అందరి ఆడపిల్లల్లా కోటి కోరికలతో అనంతమైన ఆశలతో భర్త ఇంట కాలు పెట్టలేదు శారద. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదని తెలుసు ఆమెకు. బ్రతుకు దేవుడిచ్చిన వరమని, జీవితంలో దొరికిన దానినే అందుకోవాలని, అందులోనే ఆనందం వెతుక్కోవాలనే తత్వం ఆమెది. ఆ ఆనందాన్ని వెతికి పొందగలననే ఆత్మవిశ్వాసంతోనే మగని ఇంట గృహప్రవేశం చేసింది శారద. కాపురానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే శారదకు భర్త ఆకారంలో అందం లేకపోవటం ఒక్కటే కాదు, అతనిలో ఆత్మసౌందర్యం కూడా లోపించిందన్న విషయం తెలిసొచ్చింది. కుమార్ తరహా అదో రకం. అందరిలా పెళ్ళైన తొలిదినాల్లోనైనా పెళ్ళామంటే మోజు కనబరచలేదు అతను. కొత్త జంట నడుమ వెళ్ళి విరియవలసిన ఉత్సాహం, ఉల్లాసం, విలాసాలు, విహారాలు, ఎదమీటే మధుర సన్నివేశాలు శారదకు అనుభవానికి రానే లేదు. మొదటి రోజు అతనితో పాటుగా తను కంచం పెట్టుకుంది శారద, కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చనే కోరికతో. ఇదేమిటి, ఇంటి మగవాళ్ళు తింటే గాని ఆడవాళ్ళు తినకూడదని తెలీదా నీకు?
ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అన్నాడు అదో పెద్ద అపరాధంలాగా. అంతే, మనసు చివుక్కుమని శారద మళ్ళీ అలాంటి సరదాలకు ప్రయత్నించలేదు. ఇలాంటి వాటికి కొంతమంది స్వభావం ఇంతేనని సరిపెట్టుకోగలిగింది కానీ అతని అలవాట్లని చేష్టల్ని మాత్రం సరిపుచ్చుకోలేకపోయింది శారద. ముఖ్యంగా శుభ్రత విషయంలో. అతనికి శుభ్రతకి ఆమడ దూరం. రోజూ స్నానం చేయాలనే నియమం కానీ బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలనే పట్టింపు కానీ అతనికి ఉండేవి కావు. వేసవి కాలమైతే చిరాకు కానీ చలికాలం కూడా రోజూ స్నానం ఎందుకు, మొహం సబ్బుతో రుద్దుకుంటే పోలా అనేవాడు నిర్లక్ష్యంగా. రోజూ విధిగా స్నానం చేయటం ఆరోగ్యమని, రోగాలు దరికి రావని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు బోధించడానికి అతనేమన్నా చిన్నపిల్లవాడా? చదువుకుని ఉద్యోగం చేస్తున్న చెట్టంత మనిషాయే. పోనీ బట్టలన్నా మారుస్తాడా అంటే ఆ పని కూడా వారానికి ఒక్కసారో. అతని చేత రోజూ బట్టలు, కనీసం అండర్వేర్ అన్నా మార్పించుదామని చూసిన శారద ప్రయత్నం విఫలమైంది. అతని దగ్గరకు వస్తే అదో రకం ముంజువాసన. ఒళ్ళు జలదరించిపోయేది శారదకు. చచ, ఆ మురికితో మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీ సరసకు రావాలంటేనే కంపరంగా ఉంటుంది నాకు. దాగలేని అసహ్యత అనుకోకుండానే వెలువడిపోయింది ఆమె నోటి వెంట. అంతే, ఎంత అనునయించి చెప్పినా రాని రియాక్షన్ దాంతో వచ్చింది. మళ్ళీ ఎలాగా? ఉప్పెనలాగా. శారద ఆ మాట అన్నప్పుడు వెంటనే ఏమీ అనలేక గుటక వేసి చేదు మింగినట్టు మింగి ఉరుకుని ఆ తర్వాత భోజనం చేస్తూ ఉత్తపుణ్యానికి విరుచుకుపడ్డాడు. ఇదేం కూర, ఇదేం పచ్చడి, గుడ్లు కూడా తినవి తిండి అంటూ నిక్షేపం లాంటి కూరకి పచ్చడికి వంకపెట్టి కంచం విసిరి వంటిల్లంతా రణరంగం చేసి వీధి గుమ్మంలోకి వచ్చేసి వచ్చిన రోజు దగ్గర నుంచి తనకు రోజు ఎచ్చి పచ్చి మెతుకులే పెడుతున్నట్టు 10 ఇళ్లకు వినపడేలా అరిచి బిక్కచచ్చి నిలబడిపోయిన శారదని నానా దుర్భాషలాడి లేచక్కాపోయాడు. కొన్నిటికి గూఢార్థం ఇది అని భాష్యం చెప్పక్కర్లేదు. మనసుకే కారణం ఇది సుమా అని తెలిసిపోతూ ఉంటుంది. రాత్రి తన విదిలింపుకి ఇది ప్రతిక్రియ అని శారద గ్రహించుకున్నది. తన కోపం తీర్చుకోవడానికి న్యాయం లేని నింద వేయడమే కాదు, తన మనిషి అన్న విచక్షణ కూడా లేకుండా ఎంత ఆగం చేయటానికన్నా వెనుదీయడన్నమాట. మగంలో మరో వికృత కోణం తెరతీసి చూసినట్టయింది శారదకి. ఆలు మగలు తమ ఇద్దరి మధ్య ఉండాల్సిన స్వల్ప కలహాన్ని వీధికెక్కించడంలో కుమార్ అభిప్రాయం తన మగ ప్రతాపం చాటుకోవడమో, లేకపోతే అల్లరికి వెరిచే ఆమె సంస్కారాన్ని ఆసరాగా దెబ్బతీసి నోరు నొక్కటమో కానీ శారద మాత్రం భర్త ఈ సిగ్గుమాలిన చేష్టకి అవమానంతో కుచించుకుపోయింది. తన్నతడు అర్థం చేసుకోకపోవటం, పరాయివాడిలా శత్రువులాగా నలుగురిలో నగుబాటు పాలు చేయటం మరింత బాధించిందామెను. అయినా అది అతనిదే పూర్తి తప్పుగా భావించలేదు శారద. అతని మనసుకు హత్తుకునేలా చెప్పలేకపోవటం తనదే లోపమని పశ్చాత్తాపపడింది. తానింకా అతనికి కొత్త. కొన్నాళ్లు పోతే తన తత్వం అవగాహన చేసుకుంటాడు, ఆదరిస్తాడు, తన పంతా మార్చుకుంటాడు అనే ఆశపడింది. కానీ కుమార్ గుణాలు తాత్కాలికమైనవి కావు, పాతుకుపోయిన దుర్లక్షణాలు. అన్నీ చెడ్డబుద్ధులేనా అంటే కావు. కొన్ని సుగుణాలున్నమాట నిజమే. సిగరెట్టు పేకాట వంటి వ్యసనాలే కాదు, కనీసం ఒక్కపొడి నమలటం వంటి చిట్టుపొట్టి అలవాట్లు కూడా లేవు. కుమార్కి ఏ పనన్నా తలపెడితే అది పూర్తి చేసేదాకా నిద్రపోని పట్టుదల ఉంది. ఇరుగు పొరుగు వారితో మహాసామరస్యంగా ఉంటాడు. ఆఫీసులో కూడా చాలా నిజాయితీపరుడని, కష్టపడి పనిచేస్తాడని పేరు. ఈ క్వాలిఫికేషన్లు పైవాళ్లకి అతనంటే సదభిప్రాయాన్నే కలిగిస్తాయి. కానీ ఇతరులకు తెలియనివి, ఇంట్లో వాళ్ళకి చికాకు ఇబ్బంది కలిగించే అంశాలు ఈ మంచి అలవాట్లకి రెట్టింపు ఉన్నాయి అతనిలో. అతనికి సభ్యత, సంస్కారము అంటే ఏమిటో తెలియదు. సరదాలు, సరాగాలు గిట్టవు. నాజూకు, నాగరికత లాంటి బలహీనతలు లేవు. ఇవి అని చెప్పుకునే ప్రిన్సిపుల్స్ లేవు. ఇల్లు, ఆఫీసు తప్ప స్నేహితులు, షికార్లు వంటి వ్యాపకాలు లేవు. పని గంటలు మినహాయిస్తే ఇంట్లోనే ఎప్పుడూ మకాం. పోనీ ఏ పుస్తకమో పుచ్చుకు కూర్చుంటాడా అంటే అదీ లేదు. ఎప్పుడూ పెరటి గుమ్మంలో నిలబడి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వచ్చే ఆడంగులతో పిన్ని, వదినా అంటూ ఆడంగి కబుర్లు చెప్పడం, వయసొచ్చిన ఆడపిల్లల ముందర ముతకజోకులేయడం, పని పిల్లతో మోటు సరసాలాడడం, అది కాలక్షేపం. మగవాడికి అందమిచ్చే హుందాతనం, టీవీ మచ్చుకైనా లేవు అతనిలో. మహా చౌకబారుగా ప్రవర్తించేవాడు. ఆ వెకిలితనం, నాటుతనం చూస్తూ
ప్రశాంతంగా ఉండగలగడానికి ఎంతో నిగ్రహం కావాల్సి వచ్చేది శారదకి. తమ నడవడిక ఎదుటివారికి నచ్చటం లేదని తెలిస్తే ఎలాంటి వారైనా కాస్త జంకుతారు. కుమార్ అందుకు పూర్తిగా విరుద్ధం. మీ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంది, దాని మూలాన మీ విలువ మీరే తగ్గించుకుంటున్నారు అనే విషయాన్ని ఎంత సున్నితంగా హితవుగా చెప్పబోయినా నువ్వు నాకు చెప్పొచ్చేదానివా అన్నట్టు కోరగా చూసి అక్కడి నుంచి మరీ విజృంభించి శారద చిరాకు పడే పనులు. బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోకపోవటం మాట అటుంచి తుడుచుకోనన్నా తుడుచుకోకుండా మంచం ఎక్కి శుభ్రమైన దుప్పటంతా ఖరాబు చేయడం, కర్టన్లకి చేతులు తుడవడం, సర్దిపెట్టిన ఇల్లంతా చిందరవందర చేయడం, మరి 2 రోజులు స్నానం మానేయడం, కావాలని ఇలాంటివి పదే పదే చేసేవాడు. కూచుంటే తిట్టి నుంచుంటే తిట్టి రభస చేసి కొన్నాళ్లపాటు నరకం ఎక్కడో లేదు అనిపించేవాడు. ఈ చిత్రహింస భరించలేక శారద కళ్ళనీళ్ల పర్యంతమైతే తప్ప శాంతించేవాడు కాదు. ఎంతగా ఎదిగిపోయిన స్త్రీ అయినా తన భర్త తనకంటే అధికుడిగా ఉన్నతుడిగా ఉండాలని అభిలషిస్తుంది. జీవితాంతం కలిసి బ్రతకవలసిన పురుషుడు తనకన్నా అధముడైతే అంతకన్నా దౌర్భాగ్యం ఆడదానికి లేదేమో. రూపంలో వర్చస్సులో లేకపోతే మానే వ్యక్తిత్వంలోనైనా ఉదాత్తత లేని భర్త అంటే విముఖతే పెరుగుతోంది శారదకి. పోనీ అతని సంగతి ఆలోచించటం మాని కామ్గా తన పనేదో తను చూసుకుందామంటే అలానూ బ్రతకనిచ్చేవాడు కాదామెను. ఎప్పుడూ రంధ్రాన్వేషణే. ఆమె చేసే ప్రతి పని పట్టి పట్టి చూస్తాడు. అంట్లకి అంత సబ్బుపడా అని, పోపుకు అంత నూనె అంటూనో తప్పులెన్నుతూ కళ్ళెర్ర చేస్తాడు. నా పెళ్ళాన్ని ఎంత అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు అటువాళ్ళు ఇటువాళ్ళు తొంగి చూసేలా గొంతు పెంచి అరిచేవాడు. రాచి రంపాన పెట్టేవాడు. భయపడిపోయింది శారద. అతనితో కాపురం కత్తిమీద సామైపోయింది. అతన్ని సంస్కరించాలనే మాట అటుంచి అతనితో మామూలు మాటలు మాట్లాడాలన్నా జంకేది. స్వతంత్రించి అది సామాన్యమైన పని అయినా వెనకాతల అతను లేడు కదా అని తిరిగి చూసుకునేది. వారాలు నెలలు గడుస్తోన్నా ఆ ఇల్లు ఆ భర్త తనకు పరాయి అన్న భావన పోవడం లేదు శారదకి. తన మీద విశ్వాసం, తనంటే అనురక్తి, ఆకర్షణ లేవతనికి. తన సహచర్యం అతనిలో మార్పు తెస్తుందని, తన ప్రవర్తన పద్ధతులు సర్దిద్దుకుంటాడని ఇంకెలా ఆశించగలదు? అతన్ని ఆకట్టుకోగల సత్తా తనకు ఏమాత్రం లేవని నిర్ణయించుకున్నది శారద. సుమతి శతకకారుడు చెప్పినట్టు కొంతమంది మహానుభావులుంటారు. తివిరి ఇసుమన తైలం తీయవచ్చునేమో కానీ వాళ్ల మనసును రంజింపజేయాలనుకోవటం కేవలం పిచ్చితనం. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అన్నట్టుగా అతనికి తనంటే అనురాగం, అభిమానం లేవు. తనకి అతనంటే తిడతాడేమో, అల్లరి పెడతాడేమో అన్న వెరపు, భయం తప్ప భక్తి, గౌరవాలు కలగడం లేదు. అయినా ఆ మనిషి దయాదాక్షిణ్యాల మీద తన జీవితము, తన భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ఈ సమాజం నిర్దేశించింది. ఇష్టమైన కష్టమైన ఈ జన్మ అతనితో తెల్లవారవలసిందే. జీవితాంతం ఇష్టం లేని మనిషితో కాపురం ఏడ్చాల్సిందే. మానసికంగా కృంగిపోయిన శారద 20లోనే 40 ఏళ్ల వయసొచ్చిన దానిలా నిర్వికారము, నిర్లిప్తత అలవర్చుకుని రోజులు గడపసాగింది. కానీ విధి ఆ మాత్రంగా కూడా ఆమెను బ్రతకనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం వంటింట్లో పనిలో ఉంది శారద. వీధి తలుపు చప్పుడైతే చేతిలో పని ఆపి వచ్చి తలుపు తీసింది. వచ్చింది శ్రీధర్. వాళ్ళ ఊరే. ఆమె ఫ్రెండ్ సుజాతకి తమ్ముడు అతను. నువ్వా? ఎప్పుడొచ్చావు? అడ్డు తొలగి అతనికి దారిస్తూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించింది శారద. ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది శారద నాకు. 4 రోజుల క్రితమే వచ్చి జాయిన్ అయ్యాను. సుజా మీ అడ్రస్ ఇచ్చి మరీ చెప్పింది మీ ఇంటికి వెళ్ళి చూసిరమ్మని. ఈరోజు కుదిరింది. శ్రీధర్ నవ్వుతూ చెప్పాడు. అది చెప్పుండకపోతే వచ్చుండేవాడివి కాదన్నమాట. అవునులే, మర్చిపోయావు నన్ను ఏ అన్నది శారద కినుకగా. శ్రీధర్ రాకతో పుట్టిల్లు, తన పరివారము, వారి మమకారాలు, స్నేహితులు, వారి అభిమానాలు తలపునకు వచ్చి శారదలో ఉత్సాహం పొంగి పొర్లింది. శ్రీధర్ ఊపిరి తిరగకుండా కబుర్లు చెప్పింది. పేరు పేరున తన వారి యోగక్షేమాలను అడిగింది. తన మిత్రురాలి సంగతులు తెలుసుకుంది. బలవంతంగా అతని చేత టిఫిన్ తినిపించింది. తనకంటే 1-2 సంవత్సరాలు మాత్రమే చిన్నైన శ్రీధర్ తమని పేరు పెట్టే పిలిచేవాడు. తమతో కలిసి సందడి చేసేవాడు. కో ఎడ్యుకేషన్ కాలేజీలో బాడీగార్డుగా
ఇంకో మగకన్ను తమ మీద పడనిచ్చేవాడు కాదు. గూడు కట్టుకున్న ఉదాసీనత కరిగిపోతుంటే, అలుముకుంటున్న ఆహ్లాదం మనస్సును తేలికపరుస్తుంటే, ఆనందకరమైన ఆ క్షణాలు తాత్కాలికమైనవే అన్న సంగతినే విస్మరించింది శారద. శ్రీధర్కి పెళ్లి ఆల్బం చూపిస్తూ అతని చెయ్యి చొక్కా చివర మాత్రమే పడిన ఒక ఫోటోని కుర్చీ మీదకి వంగి చూపిస్తూ పకపక నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడొచ్చాడు కుమారు. మధుర స్వప్నం మధ్యలో మెలకువ వచ్చి తిరిగి నిస్సార ప్రపంచంలోకి మరలి వచ్చిన జీవిలా శారద ధుమధుమలాడుతోన్న భర్త మొహం చూసి నిటారుగా అయింది. హలో బావగారు అని విష్ చేసిన శ్రీధర్కి తిరిగి హలో అనగలిగేపాటి సంస్కారం అన్నా చూపించలేదు కుమారు. చొరచొర కాల్చేసే చూపులు విసిరి, పాపం అడ్డుగా వచ్చానా అని వక్రంగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. కిన్నురాలైంది శారద. బిత్తరపోయిన శ్రీధర్కి కాసేపటిదాకా దిక్కుతోచలేదు. ఉండడానికి మనస్కరించక ఆ వెంటనే వెళ్ళిపోవడానికి తటపటాయించి, ఎలా అయితేనేం గొంతు పెగుల్చుకుని శారదని జాలిగా చూసి, సారీ శారద అని చెయ్యని తప్పుకు క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన మనిషికిచ్చే మర్యాద ఇదే? శారదలో బాధ, దుఃఖం, భర్త ఆటవిక మనస్తత్వం పట్ల కోపం, అతన్నే విధంగానూ ఎదుర్కోలేకపోతున్న తన బలహీనత మీద చిరాకు కలగాపులగమై ఘోష పెట్టాయి. విసురుగా లోపలికి వెళ్ళింది. పడగ్గదిలో బట్టలైనా మార్చకుండా కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పన్నాగంలా బుసలు కొడుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు కుమార్. మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తోందా? అతను ఎవరనుకుంటున్నారు? నా స్నేహితురాలి తమ్ముడు, నాకంటే చిన్నవాడు. చూచిపోదామని వచ్చిన అతన్ని ఎంత అవమానపరిచి పంపించారు. ఆక్రోశం, ఆవేదన కలగలిసిపోయాయి భర్త ముందరకొచ్చి అంటున్న శారద కంఠంలో. ఓహో, నువ్వు వావి వరుసలు పెద్ద చిన్న తేడాలు కూడా పాటిస్తావన్నమాట. ఎత్తుగా, లావుగా, ఎర్రగా, బుర్రగా ఉన్నాడు కదా, అదే చాలనుకున్నావనుకున్నాను సుమి వెటకారంగా అన్నాడు. చెవులు మూసుకున్నది శారద. చి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ క్షణంలో శారదకు కుమార్ అంటే కలిగిన జుగుప్స అంతా ఇంత కాదు. ఏమిటి అన్యాయం? పట్టపగలు తలుపులు తీసుకుని మరీ మీద పడిపోయి ఇకలు పక్కపక్కలు ఆడుతూ సరసాలాడుతున్నావే, అది అన్యాయం కాదా? నేను చూశానన్న జంకు లేకుండా వాడిని అవమానించానని అడగొస్తున్నావే, అది అన్యాయం కాదా? అసలు నిన్ను కాదే, ఆ పెంపకాన్ని అనాలి. నీకు సంసారం చేసే లక్షణాలు ఏమన్నా మప్పారా నీ అమ్మా నాన్న? ఒళ్ళు తెలియలేదు శారదకు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. పలకరించవచ్చిన పాపానికి ఆ అమాయకుడి మీద అంత నింద వేశారు. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించినందుకు నాకు రంకు అంటగట్టారు. నా పెంపకం ఎలాంటిదైనా మీలాంటి కల్మషపు మనస్తత్వాన్ని మాత్రం నేర్పలేదు మా వాళ్ళు. ముక్కుపుటాలు అదిరిపోతుండగా అన్నది శారద. ఎంత పొగరే నీకు! రంకుమొగుడిని ఇంట్లో చేర్చింది చాలక వాడికి పూజ సత్కారం చెయ్యనందుకు నాది మురికి బుద్ధి అంటావా? నన్ను అనడానికి అంత ధైర్యమే నీకు? భార్య తెగబడుతోన్న వాసన సోకేసరికి కుమార్ రెచ్చిపోయి గొంతు పెంచేశాడు. ఆ మాట అనొద్దంటున్నాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతను నాకు తమ్ముడు లాంటివాడు. ఏ ఆడది మీరూహిస్తున్నట్లు సమయం దొరికితే చాలు దిగజారిపోతుందనుకోవద్దు. అందరి మగాళ్ళు మీకు మళ్ళీ ఆడది కనిపిస్తే వెకిలితనం ప్రదర్శించరు. తనెంతో లోకమంతా అని అందరూ మీలాంటి వాళ్లే అనుకోకండి. ఎవరి నైతిక విలువలు వాళ్లకుంటాయి. అసలు మీ ఆగ్రహం అంతా తమరి అనుజ్ఞ లేకుండా ఇంకొక మగ మనిషితో మాట్లాడాననే కదా? నొక్కి పట్టడానికి కూడా ఓ హద్దు ఉన్నదండి. ఆ హద్దు దాటితే పిల్లి కూడా తిరగబడుతుంది. అది తెలుసుకోండి. ఒళ్ళు తెలియని ఆవేశంలో ఉన్న శారద కంఠంలో తెగింపు కనబడింది. పశువైపోయాడు కుమారు. తప్పు చేసిన దానివి నోరెత్తకుండా కుక్కిన పేనులా పడి ఉండక ఎదురు తిరుగుతావటే? అసలు నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే తప్పు. పో, ముందింట్లోంచి పో. పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోపో. తిడుతూనే శారద మెడ మీద చేయి వేసి గుమ్మం దాకా నెట్టుకు వచ్చి తలుపు తీసి విసురుగా బయటకు నెట్టి తలుపులు మూసుకున్నాడు కుమార్. ఆవేదనగా వింటూ ఉండిపోయారు సీతారామయ్య గారు. కూతుర్ని పొదుపుకొని కూర్చున్న తల్లి సుభద్రమ్మ గారి మతిలో లేదు. శారద చెబుతోంది, శతాబ్దాలుగా ఎక్కడో అడుగు పొరల్లో మరుగుతున్న లావ
ఏ అనివార్య పరిస్థితుల్లోనో విజృంభించి పై పొరల్ని పెఠిళ్ళున ఛేదించుకుని పైకుబికినట్లు ఏళ్ల తరబడి గుండెలోతుల్లో గోప్యంగా దాచుకున్న చిత్తక్షోభ వెల్లడిస్తోంది. తరతరాలుగా భర్తగా పిలువబడే పురుషుడన్న వాడి దౌష్ట్యాన్ని బయటపెడుతోంది. భర్త నీచుడైనా దుష్టుడైనా హీనుడైనా మగవాణ్ణి మొగుణ్ణి అన్న అహంభావం తప్ప మరి ఏ ఇతర క్వాలిఫికేషన్లు లేకపోయినా ఆడదై పుట్టిన పాపానికి అతని ఆధిక్యతని ఒప్పుకుని అతని దౌర్జన్యానికి ఎలా తలవొగ్గుతోందో చెబుతోంది. పెళ్ళై సంవత్సరం దాటినా నా భర్త ఇలా అని ఏనాడూ నోరు జారని తమ బిడ్డ ఈనాడిలా కడుపున దాచుకున్న బడబాగ్నిని బయటపెడుతుంటే చిత్తరువులై విన్నారు తల్లి తండ్రి. అందానికి ధనానికి లోటనుకున్నాను గాని గుణానికి కూడా లోటున్నవాడని కనిపెట్టలేకపోయానమ్మా అన్నారెలాగో చివరికి సీతారామయ్య గారు వ్యాకులంగా. కట్టుకున్నవాడు కానివాడైతే ఆడజన్మ ఆరళ్ల పాలే తల్లి, కన్నీళ్లు తుడుచుకున్నది తల్లి. నేను వెళ్ళి అతనితో మాట్లాడి వస్తాను. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళారు సీతారామయ్య గారు. అలా ఉన్నపాటున ప్రయాణమై వెళ్ళిన సీతారామయ్య గారు సాయంత్రానికి ఒంట్లో ఉన్న సత్తువంతా ఊడ్చుకుపోయినట్లు ఉసూరుమంటూ తిరిగి వచ్చారు. ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, సవరించలేని పొరపాటు చేశానే నా బిడ్డను ఆ త్రాష్టుడికిచ్చి అని. ఏమైంది? ఏమన్నాడు అల్లుడు? ఏమి వినవలసి వస్తుందో అని ప్రాణం ఉగ్గబట్టుకునే అడిగింది సుభద్రమ్మ. కూతురిచ్చిన మంచినీళ్లు తాగకుండానే ఊగిపోయారాయన. మనిషిలా ప్రవర్తించలేదు సుభద్ర. వాడు పిచ్చి పట్టిన దుష్ట మృగంలా చెలరేగిపోయాడు. పూనకం వచ్చిన గణాచారిలా ఆడిపోయాడు. శత్రువుని కూడా ఎన్నడూ పరుషంగా దూషించని మేధకుడాయన. అలాంటి మనిషి అదుపు తప్పి మాట తూలుతున్నాడంటే ఆయన అక్కడ ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొని వచ్చాడో ఊహించగలిగారందరూ. మంచినీళ్లు తాగి కుదుటపడిన సీతారామయ్య గారి కంఠం రుద్ధమైంది. శారద వంక చూస్తూ, వెళ్ళంగానే వాడు నాకు చేసిన పురస్కారం ఏమిటో తెలుసా? నా మొహం మీద ఉమ్మేశాడమ్మా వాడు. నా తప్పిదం ఏమిటన్నాడో తెలుసా? కట్టుతప్పిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నందుకట. జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి తన కాళ్ళ మీద పడేయనందుకట. ఇదేమిటని అడగవచ్చినందుకట. తనని తాను సంభాళించుకున్నారు సీతారామయ్య గారు. ఎప్పుడొచ్చినా ముభావంగా ముక్తసరిగా ఉండేవాడు. రిజర్వ్డ్ టైప్ అనుకున్నానే కానీ ఇలా మేడిపండు వాటం అనుకోలేదమ్మా. ఒక్క నిమిషం ఆగి, ఉచ్యం నీచం ఉచితానుచితాలు ఇంతగా పాటించని మనుషులున్నారంటే ఈ అనుభవాన్ని పొందకపోయుంటే నమ్మేవాణ్ణి కాదు. ఇరుగు పొరుగుల్ని పిలిచాడు. అలగా మనిషిలా దారిని పోయే 10 మందిని పోగేశాడు. నన్ను నోరు మెదపనివ్వలేదు. నాకు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చేత కాదట. నీకు భయం భక్తి అణకువ విధేయత నేర్పలేదట. మొగుణ్ణి ఖాతరు చేయవట. ఎదిరిస్తావట, తప్పులెన్నుతావట. తనని ఆఫీసుకు పంపి నాటకాలు ఆడతావట. నిన్నటికి నిన్న ఎవన్నో ఇంట్లో పెట్టుకుని కులుకుతున్నావట. పోనీలెమ్మని ఊరుకుంటే వచ్చిన సరసుడికి సన్మానం చేయలేదని అలిగావుట. వాడి పర్సనాలిటీ ముందు నువ్వెంత నీ తాహతెంత అని ఎగిరిపడ్డావుట. తను కళ్ళెర్ర చేసినందుకు నువ్వు వద్దు నీ కొంప వద్దు అని గుండె మీద దెబ్బ కొట్టి లేచిపోయావట. కావాలంటే ఇటుపక్క వాళ్లతోనూ అటుపక్క వాళ్లతోనూ సాక్ష్యం ఇప్పిస్తానంటాడు. అమ్మా, ఇవన్నీ నేను వినడానికి యోగ్యమైన భాషలో చెప్తున్నాను. అతను వాడిన పదాలు వింటే మర్యాదస్తులెవరైనా తలలు దించుకోవలసిందే. చిచి, అలగా మనిషిలా కారుకోతలు కూశాడు. నా కడుపు మండిపోయిందనుకో. అందరి ముందు చిన్నబుచ్చిన ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయిన గుర్తుగా తిరిగి చెప్తుంటే కూడా ఆయన మొహం జేవురించుకుపోయింది. అదే సమయంలో సున్నిత మనస్కురాలైన తన కూతుర్ని మానసికంగా అతనెంత హింస పెట్టి ఉంటాడో స్వయంగా గ్రహింపుకొచ్చి గుండె నొక్కి పట్టినట్టుగా ఫీలైనారు. శారద తలపైన చేయి వేసి, ఆ ధూర్తుణ్ణి ఇన్నాళ్ళు పెదవి విప్పకుండా ఎలా భరించావమ్మా అన్నారు కదిలిపోతూ. వాడికి నువ్వంటే ఎంత లోకువా, ఎంత కసి. ఎంతసేపు నువ్వు 10 మంది ముందర తన కాళ్ళ మీద పడాలంటాడు. తప్పు నాదే అని చెంపలేసుకోవాలంటాడు. ఇక ఇలాంటి పొరపాటు రానివ్వనని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టివ్వాలంటాడు. ఇక నుంచి కాలి కింద చెప్పులా పడి ఉంటానంటేనే రానిచ్చేది అంటాడు. నీ మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్టు మాట్లాడగలడా వాడు?
వాడు మనిషి అయితే కదా మమతలు మమకారాలు తెలిసేది. వాడొత్త పశువు. వాడికి కావాల్సింది సహధర్మచారిని కాదమ్మా, గుంజ కట్టేసి చావగొట్టినా కొమ్ము విసరని గొడ్డు. వద్దమ్మా వద్దు, నువ్వు ఆ చెరసాలకు పోవద్దు. మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించవలసి రావటం అంత నరకం ఇంకొకటి ఉండదు. ఆ పెళ్ళి ఆ కాపురం పీడకలనుకో, ఇక్కడే మాతో పాటు ఉండిపోతల్లి. ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణుచుకోవడం వల్ల శరీరం సన్నగా వణుకుతోంటే అన్నారు సీతారామయ్య గారు. తలవాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన శారదకి మగడి అసభ్య ధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపడలేదు. కానీ సుభద్రమ్మ గారు మాత్రం వడగళ్ల తాకిడి తినదానిలా పాలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరికీ సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారుతుంటే సీతారామయ్య గారు లేచి పక్క మంచం మీద తెగమసలుతున్న కూతురి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అమలు అన్నారు మృదువుగా శారద తలపైన చేయి వేసి. మూసుకున్న కనురెప్పలు తెరిచింది శారద. శారద, ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి అప్పటి నా శారదలా నా దగ్గరే ఉండిపోగలవా అమ్మా? వయసొచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలంలో ఎంత ఉత్సాహభరితంగా గడిచేవి ఆ రోజులు. శారద కళ్ళు తళుక్కుమన్నట్టుగా మెరిశాయి. అవి మళ్ళీ తిరిగి వస్తాయా నాన్న? మనం కావాలనుకుంటే వస్తాయమ్మా. సంవత్సరం క్రితం వచ్చిన పీడకలలా ఆ పెళ్ళిని మర్చిపోగలిగితే తప్పకుండా తిరిగి వస్తాయి తల్లి, దృఢంగా అన్నారు సీతారామయ్య గారు. మనం ఇద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామర్ల చెరువు వరకు దారిపక్క నిద్రమాను చెట్ల మీది పక్షుల కూజితాల్ని గుర్తుపట్టుకుంటూ ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచి వెళ్ళి రావచ్చును. సూర్యదేవుడు తన కిరణాలు సాచి రాత్రి కురిసిన మంచు ముత్యాలను అద్దుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చివుళ్ళు ఎన్ని వేసిందో, కొత్త మొగ్గలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చును. అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మావయ్యకిచ్చి రావచ్చును. ప్రతిరోజులాగే మన ఇంటి ఇలవేలుపు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతిచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చును. తండ్రి తన తలనిమురుతూ మంత్రస్థాయిలో చెబుతోన్న ఒకనాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలుగా మదిలో రూపు కడుతుంటే శారద కళ్ళు అరమోడ్పులయ్యాయి. నీకు తెలుసా అమ్మలు, గోపీకృష్ణ మొన్న వచ్చేటప్పుడు 2 కుందేళ్లను పట్టుకొచ్చాడు. ఎంత బాగున్నాయో అవి. శాంతి వాటి నుదుటనే గోరింటాకుతో ఎర్రటి బొట్లు పెట్టింది. రేపటి నుంచి మన తువ్వాయితో పాటు వాటి పోషణ కూడా నీదే. వాటి వెనకాతల పరుగెట్టి పట్టుకోవడం, లేత ఆకులు కత్తిరించి వాటిని తినిపించడం ఎంత అందమైన కాలక్షేపమో కదూ. ఇంకా అర్ధాంతరంగా నువ్వు ఆపేసిన వేళ మళ్ళీ సాధన చేసుకుందువు. ఇంకా టైం ఉంటే పక్క ఊళ్ళో నీకు ఇష్టమైన ఏదో కోర్సులో చేరి చదువుకుందువు. తన కూతురి హృదయం ఎంత తీవ్రంగా గాయమైందో ఆయనకు తెలుసు. కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పూయాలని, స్తంభించిన మనస్సుకు తిరిగి చైతన్యం కలిగించాలనే తాపత్రయం ఆ కన్నతండ్రిది. ఈ లోపల మగత నిద్రలో ఉన్న సుభద్రమ్మకు భర్త కూతురు మాట్లాడుకోవడం లేలగా వినిపించి లేచి వచ్చి వారి పక్కనే కూర్చుంది. భర్త ఎలాంటి వాడైనా నా దైవమని పట్టుకు వేలాట్టమే పాతివ్రత్యం అనే రోజులు కావివి. కాలం చాలా మారిందమ్మా. లోకులేవో అనుకుని పోతారని, నీ మూలంగా మాకేవో ఇబ్బందులుంటాయని అనుకోకు. మేము కన్నబిడ్డవి నువ్వు. నీకండగా మేమెప్పుడూ ఉంటాం తల్లి అన్నదావిడ కూడా. వారి మాటలు శారదకెంతో ఉపశమనాన్ని కలిగించాయి. ఉండగలనమ్మా, నేనిక్కడ సంతోషంగా ఉండగలను అన్నది పొంగిపోతున్న గుండెతో. కానీ వారా నిర్ణయానికి వచ్చి కొన్ని గంటలు గడవక ముందే దాన్ని మార్చుకోవలసి రావడం నిజంగా దురదృష్టకరం. తెల్లవారుతోనే పళ్ళు బ్రష్ చేసుకోబోతూ శారద వాంతి చేసుకున్నది. కాఫీ తాగబోతూ మరొకటి, టిఫిన్ తిని ఇంకొకటి. కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న సుభద్రమ్మ మొహం వివర్ణమైంది. విషయం విన్న సీతారామయ్య గారు కాసేపటిదాకా మాటరా అన్నట్టుండిపోయారు. ఆ తరువాత తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచేను అని ఇందుకే అంటారేమోనమ్మా. మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు. నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలనే ఆశ ఉన్నది, కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా. ఆయన మాత్రం ఏం చేయగలరు?
ఒక బిడ్డ మానసిక పెరుగుదల ఆరోగ్యంగా ఉండాలన్నా, సమాజపరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు. గర్భవతి అయిన కుమార్తెను వివాహ బంధం నుంచి తప్పించాలనుకోవడం తొందరపాటు చర్య అవుతుందేమోనని, రేపా పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడుగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు తిరస్కృతికి లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని తనని దూషిస్తాడేమోనని, దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్లయితే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగునా మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరని తమని వేలెత్తి చూపుతుందేమోనని ముందు కాలంలోకి తొంగిచూసి భయపడుతున్నాడాయన. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టు శారద లేచి నిలబడి, నేను వెడుతున్నాను నాన్న అన్నది. నువ్వు ఒక్కదానివేనా? వద్దమ్మా, నేను కూడా వస్తాను. అతను అసలే దుడుకు మీదున్నాడు. నేను వెనకుంటే కాస్త. నేను వెళ్ళేది అతని దగ్గరకు కాదు నాన్న, ఆసుపత్రికి, తండ్రిని ఆపి చెప్పింది శారద. ఆసుపత్రికా? ఎందుకు? నాకు ఈ బిడ్డ వద్దు నాన్న. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరకకిచ్చే ప్రాధాన్యత లేదు. ఇక వెళ్ళబోయేది అతని కాలి కింద దుమ్మునై పడి ఉండేటట్లయితేనే నాకు అక్కడ చోటు దొరికేదని అతనన్నది మీరే చెప్పారు. అది అక్కడి నా స్థానం. చెప్పండి నాన్న, నాకంటూ చిన్న మెత్తు విలువలేని ఆ ఇంట్లో, నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకు నేను న్యాయం చేయగలనంటారా? నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలననే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసమంటూ నా ఆత్మని చంపుకుని చీకటి గుయ్యారంలో బానిస బ్రతుకు లాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా నాన్న? కఠినురాలిని అనుకున్నా సరే ఆ బిడ్డ కోసమే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డే వద్దు. నాన్న, నరకం నుండి విముక్తి పొందాననుకుంటున్న నన్ను మళ్ళీ అటు నెట్టకండి. శారద చేతులు జోడించి పలవరిస్తున్నట్టుగా అంటున్నది. పొరపాటున సాలెగూడులో చిక్కుకున్న తూనీగ ఒకటి గిలగిలా కొట్టుకుంటున్నది. సీతారామయ్య గారు పట్టుబడిన దాని కాళ్ళు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే తృప్తిగా చూశారు. పద శారద, నీకు సాయం నేనొస్తాను అన్నది సుభద్రమ్మ. కథ పేరు విముక్తి. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.